నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। అల్లూరి జిల్లా ఏజెన్సీ గిరిజన ప్రజలు వర్షాకాలంలో తీవ్ర అవస్థలు పడుచున్నారని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ అన్నారు। గత నెల రోజుల నుండి భారీ వర్షాలు కారణంగా వాగులు వంకలు పొంగి రహదారి సౌకర్యాలు లేక గిరిజన ప్రజలు నానా అవస్థలు పడుచున్నారు। ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని నిత్యవసర సరుకులు కొరకు వాగులు దాటుచున్నారు। గర్భిణీలు సైతం ఈ వాగులను దాటుచున్నారు। రహదారి సౌకర్యం లేక రోగాల బారిన పడిన రోగులు మూతి చెందుతున్నారు। స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయినా గిరిజన ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని దశాబ్దాలు గడుస్తున్నా ఏజెన్సీ గిరిజన ప్రజలు తలరాతలు మారలేదని తీవ్ర ఆవేదన వ్యక్తపరిచారు। చింతపల్లి మండలం అంజలి శనివారం పంచాయతీకి ఎంతో కాలంగా రహదారి లేక ప్రజలు నానా అవస్థలు పడుతుంటే ప్రభుత్వ 2 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి 2 రోజుల నుండి తారు రోడ్డు పనులు ప్రారంభిస్తే ఫారెస్ట్ అధికారులు పర్మిషన్ లేదంటూ అడ్డుకోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు। దీని విషయమై జిల్లా కలెక్టర్ని కలుస్తామని తెలిపారు। అల్లూరి ఏజెన్సీ గిరిజన ప్రజలు రహదారులు లేక పడుచున్న కష్టాలు చూసి గిరిజన ప్రాంత అభివృద్ధికి రహదారులు వేసి ప్రజలు కష్టాలు తీర్చేటట్లు ప్రభుత్వం కృషి చేయాలని బోనంగి చిన్నయ్య పడాల్ డిమాండ్ చేశారు। మొత్తం రాడు పడిందా నా పేరు పాంగి నాగేశ్వరరావు। ఈ రాత్రి వర్షంకి తాత్కాలికంగా తోరలేసినటువంటి ఈ యొక్క గంగావరం బ్రిడ్జిని రాత్రి వర్షంకి కొట్టుకుని పోయింది। ఇక నుండి మన గిరిజన ప్రజలకి తీవ్రమైన ఇబ్బందులే। ఎన్నిసార్లు మేము స్టేట్మెంట్లు ఇచ్చినా కానీ ఎటువంటి అధికారులు స్పందించడం లేదు। ఈ రోజు నుండి ఇంకా మాకు కష్టాలే ఇంకా తీరవు। ఇంకా ఇక్కడ నుండి ఏ నిత్య అవసర సరుకులు తీసుకురావాలన్నా, ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళాలన్నా, గర్భిణీ స్త్రీలకు హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా ఇక్కడ నుండి ఇంకా మాకు చాలా ఇబ్బందివే। ఈరోజు
వర్షంకి ఈ తోరలన్నీ కూడా తాత్కాలికంగా చేసినటువంటి ఈ తోరలను కూడా కొట్టుకుపోయింది. దీన్ని వెంటనే అధికారులు స్పందించి మా యొక్క ప్రజలకి కనికరపడి బ్రిడ్జిని కూడా త్వరలో నిర్మించేటట్టు మీరు సహాయపడతారని కూడా ప్రభుత్వం వారికి కోరి ప్రార్థిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు బోనంగి చిన్నయ్యపడాలు, ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షుల్ని. చింతపల్లి మండలం నుండి మాట్లాడుతున్నాం. ఇటీవలి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గిరిజన ప్రాంతం మొత్తం అంతా కూడా తడిసి ముద్దయింది. ఇటువంటి పరిస్థితుల్లో వాగులు వంకలు మొత్తం కొట్టుకుపోయి రహదారి సౌకర్యం కూడా లేనటువంటి ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు మార్మూల్లో ఉన్నటువంటి గిరిజనులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం దశాబ్దాల కాలం నుండి ప్రభుత్వాలు వీళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఇప్పటికీ రహదారులు లేనటువంటి గ్రామాలు ఉన్నాయి, రోడ్డు సౌకర్యం లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. అలాగే మధ్యలో వాగులు పొంగుతున్నా కూడా అటువంటి ప్రాంతాల్లో బ్రిడ్జిలు లేనటువంటి సౌకర్యాలు అనేకం ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు దశాబ్దాలుగా పరిపాలిస్తున్నా కూడా గిరిజన ప్రాంతం సంసిద్ధంగా అభివృద్ధి చెందే దాంట్లో చాలా వైఫల్యం ఈ ప్రభుత్వాలు చెందుతున్నాయి, అధికారులు చెందుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటీవలి కాలంలో ఈ వర్షాలు కురుస్తున్నటువంటి గత నెల రోజుల నుంచి భారీ వర్షాలు గిరిజన ప్రాంతంలో కురుస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం వాళ్ళు ఈ నిత్యావసర సరుకులకి రహదారికి లేనటువంటి సందర్భంగా వీళ్ళు తీసుకొని పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్నే జీకేవిధి మండలం జర్రెల పంచాయతీకి చెందినటువంటి కొత్తూరుకు సంబంధించినటువంటి గిరిజనుడు బాలరాజు రోడ్డు సౌకర్యం లేక మృతి చెందినటువంటి ఘటన చూసాం. అదే సందర్భంలో జీకేవిధి మండలం సంబంధించి సీలేరు ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక గర్భిణి గిరిజన ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకోవాలని చెప్పేసి అంటే ఒక ఆశా వర్కర్ సహకారంతో రోడ్డు సౌకర్యం లేక అనేక అవస్థలు పడి ఆ సీలేరు ఆసుపత్రికి వచ్చి పురుటి నొప్పులతో వైద్యం చేయించుకున్నారు. ఇటువంటి ఘటనలు అనేక ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రోడ్లు కల్పించవలసినటువంటి ప్రభుత్వాలు చాలా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయి. దరిదాపు ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు గిరిజనులు ఆశించినటువంటి అభివృద్ధి జరగడం లేనటువంటిదే ఒక ప్రధానమైనటువంటి ఆరోపణగా డిమాండ్గా ఈరోజు మేము చెప్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో చింతపల్లి మండలం అంజల్ శనివారంకి సంబంధించినటువంటి రోడ్డు మాకు సౌకర్యం కల్పించాలని చెప్పి దశాబ్దాలుగా వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చింతపల్లి శివారు పంచాయతీ అయినటువంటి అంజల్ శనివారంలో రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పి అనేక దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారుతున్నాయి. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి రోడ్డు సౌకర్యం లేక అనేక రకమైనటువంటి యాక్సిడెంట్లు జరిగి ప్రాణాపాయ స్థితి నుండి బయటికి వచ్చి తమ ప్రాణాలని రక్షించుకుంటున్నారే తప్ప ఆ రోడ్డు సౌకర్యం ఇప్పటికీ పూర్తి కాలేదు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి రోడ్డు దరిదాపు చింతపల్లి మండలం అంజల్ శనివారం పంచాయతీకి దరిదాపు 2 కోట్లు జాజులపాలెం నుంచి అంజల్ శనివారానికి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఇది పంచాయతీరాజు శాఖ దీనికి పూర్తి చేయడం కోసం ప్రారంభించింది. 2 రోజులు అయ్యింది ప్రారంభించి. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు తమకు తెలియకుండా, మా పర్మిషన్ లేకుండా, మా అనుమతి లేకుండా రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని చెప్పేసి నిన్న ఫారెస్ట్ అధికారులు పోయి అడ్డంకించడం జరిగింది. అందుకోసం ఫారెస్ట్ అధికారులకి ఈ ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం, హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో వేలాది ఎకరాలు ఎవరి అనుమతితో ఈ ఫారెస్ట్ అధికారులు ఇచ్చారు. ఈరోజు గిరిజనులు రోడ్డు నిర్మాణం చేసుకొని తార్ రోడ్డు వేయించుకోవాలని చెప్పేసి అనుకుంటే ఎవరి పర్మిషన్ తీసుకోవాలా? అంటే హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో లేకపోతే రకరకాలైనటువంటి ఎర్రమట్లు మైనింగ్ల పేరుతో అధికారుల మధ్య రాతపూర్వకమైనటువంటి స్నేహబంధంతో కాగితాలు మార్చుకుంటారు. కానీ గిరిజనులు దీనికి వచ్చేటప్పటికి గిరిజనులు పర్మిషన్ మాకు అనుమతి చూపించాలని చెప్పి గిరిజనులకు అడుగుతారా? ఏంటి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఫారెస్ట్ అధికారులకి? అందుకోసం చెప్తున్నాం, ఫారెస్ట్ అధికారులు ఈరోజు దరిదాపు 1980 తర్వాత గిరిజన ప్రాంతానికి ఫారెస్ట్ చట్టం ఫారెస్ట్ అధికారులకు వచ్చారు. కానీ 1945కు ముందే గిరిజనులు ఈ ప్రాంతంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి తమ గ్రామాలని స్వస్థలాలుగా నిర్మించుకొని ఈ ప్రాంతంలో బతుకుతున్నారు. అందుకోసం గిరిజనుల యొక్క అభివృద్ధిని సీరియస్గానే ఏ శాఖ అయినా భావించాలి తప్ప ఈ రకమైన ఆటంకాలని అడ్డుపరిచి రోడ్డుని అడ్డుకోవడం అనేది సరైనది కాదు. అందుకోసం ఫారెస్ట్ అధికారులు దీన్ని ఆలోచించుకోవాలి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ని కూడా ఈ సమస్యల మీద కలుస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏదేమైనా గిరిజన ప్రాంతం సంబంధించి పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి చేసేటట్టు
ప్రభుత్వాలు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పేసి అని ఈ ప్రభుత్వాలకు మేము సూచిస్తున్నాం.